గాయపడలేదు. మరి ఇక్కడ వివాహం జరుగుతున్నదంటే ఇక్కడ శివేను మన హిందూ దినములో చిన్న పిల్లగాడిగా ఉండి చిన్న పిల్లగాడిగా మాట్లాడి చిన్న పిల్లగాడిగా దొంకులాడి ఇప్పుడు పెద్దవాడు అయింది. పెద్దవాడు కాబోతున్నాడు. చిన్నవాడిని చెట్టని ఇప్పుడు బాధేస్తాడు. ఇప్పుడు పెద్దవాడు కాబోతున్నాడు. ఆయన దేవుడు జీవించడు కాక. ఎందుకంటే ఐగుప్తులో ఒక రాజు అనేకమైన ఆపదలు ఉండి మరి ఏమైంది, ఒక రాజు కాబోతున్నాడు. ఆ రాజుకు ఇప్పుడు వివాహం జరగబోతున్నది. పోతిఫేర బిడ్డ అసేనాత ఆయనకు ఇప్పుడు వివాహం జరగబోతున్నది. అది సంతోషకరమైన వివాహం. మరి ఇప్పుడు శివేరుకు మరి ఇక్కడ వివాహం జరగబోతున్నదని అందరూ పలుకుతున్నారు. మరి నేను పలుకుతున్నాను. అందరూ వివాహం జరుగుతున్నదని నేను అంటున్నాను. దేవుడు మరి ఆయన దీవించడు కాక. మరి ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత దేవుడు మరి యొక్క యేసుప్పుడు ఏ విధంగా మరి దీవించాడో అది మనం తెలుసుకోవాలి. అయితే వివాహం అయిన తర్వాత మరి ఏమి జరిగిందంటే ఒక కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పబడ్డది. పుట్టి ఉన్నాడు. అయితే అప్పుడు ఏమంటున్నాడు, ఏమంటున్నాడు, నా శ్రమలన్నీ దూరమవుటకు, నా బాధలన్నీ దూరమవుటకు దేవుడు నాకు ఒక కుమారుని దయచేశాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా అని పలుకుతున్నాడు. అయితే ఇప్పుడు మరి సిరియల్ని అదే విధంగా మరి ఎన్నో బాధల నుండును ఏముండును ఇప్పుడు మంచి సమయములకు వచ్చి ఉన్నాడు. మరి అదేవిధంగా ఆయనకు మరి ముంగల ఆ జరగబోయే కార్యములు ఆయనలే అట్లా చెప్పేవాడే. మనం వినేవారమే. ఏసేపుడు ఏ విధంగా జీవించబడ్డారో మరి శరీరాన్ని ఆ విధంగానే ఇక్కడ జీవించబడబోతున్నారు. కానాను ఊరిలో వివాహం ఏ విధంగా జరిగింది నేను కొదవలేనట్లుగా కొదువ అయిన తర్వాత నీటిని ద్రాక్ష రసము రాసిన అదొక మహిమ ఇక్కడ కనబడుతున్నది. ఏం మహిమ? నీటి ద్రాక్ష రసముగా మార్చుడు అని ఇక్కడ రాయబడ్డాయి. అదేవిధంగా మరి ఇప్పుడు జరగబోయే కార్యములు అదేవిధంగా జరగాలని సంఘ పెద్దలందరూ దేవుడు దీవించడు కాక. ఆ వివాహం ఏ విధంగా జరిగిందో ఈ వివాహం ఆ విధంగా జరగాలని సంఘములు దీవెనలు కావాలి. అయితే తల్లిదండ్రులను దేవుడు దీవించుడుగాక. అక్కను తమ్ముడిని అందరినీ దీవించుడుగాక.